సో ఈ ఎక్స్ట్రూడర్ మోటార్ మీద పినియన్ గేర్ని పెట్టాను. సో ఇది వచ్చేసి ఈ ఎక్స్ట్రూడర్ మోటార్ అటాచ్ చేయడానికి కావాల్సిన పార్ట్ అనమాట. సో దీని లోపల వేసి ఇక్కడ స్క్రూస్ అటాచ్ చేస్తాం. అంటే యాక్చువల్ స్క్రూస్ కాదు, మనకి ఇక్కడ ఇది ఉంది చూడండి మీరు. సో ఇది ఈ ఎక్స్ట్రూడర్ సంబంధించిన అసెంబ్లీ అనమాట. సో దీని లోపల ప్లేస్ చేసి మనం స్క్రూస్ అటాచ్ చేస్తాం. సో ఇదేమవుతుందని అంటే ఈ రెండు మోటార్ని ఈ పార్ట్ని కలుపుతుంది అనమాట. సో మధ్యలో ఉన్న పార్ట్ని పట్టి ఉంచుతుంది. ఓకే, సో ఇది ఇక్కడ మీరు చూడండి స్ప్రింగ్ ఇట్లా, ఇది టెన్షన్ అనమాట. సో ఫిలమెంట్ దాని ద్వారా వెళ్ళడానికి ఎంత టెన్షన్ కావాలో స్ప్రింగ్తో మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం అల్యూమినియం ఎక్స్ట్రూషన్ మీద పెట్టి బిగించేస్తాం. సో అది ఇంకా కదలకుండా అక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇలా పెట్టాలి. సో పైన 2 పెట్టుకోవచ్చు స్క్రూస్, కింద కావాలంటే ఫ్రంట్లో కూడా మీరు 2 స్క్రూస్ పెట్టి దాన్ని టైట్ చేయొచ్చు. కాకపోతే పైన 2 సరిపోతాయి దీన్ని అలా పట్టి ఉంచడానికి. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హాట్ ఎండ్ అన్నమాట. ఈ హాట్ ఎండ్ పెట్టడం కోసం మనకి ఇక్కడ 2 పార్ట్లు ఉంటాయి, 3D ప్రింటెడ్ పార్ట్స్ అన్నమాట ఇవి. సో ఒకటి ఏమో వచ్చేసి వెళ్ళి దానికి క్యారేజ్కి అటాచ్ అయి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకి ఈ హాట్ ఎండ్ వైపు ఉంటుందన్నమాట. సో ఇదొక పార్టు. సో ఇది వచ్చేసి ఇలా క్యారేజ్కి ఇక్కడ అటాచ్ చేస్తాం. సో దీనికి స్క్రూస్ పెట్టుకోవడానికి హోల్స్ ఉంటాయి. సో ఈ హాట్ ఎండ్ తీసుకొచ్చి దీని మీద పెట్టి తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుందన్నమాట దాన్ని లాక్ చేయడం కోసం అని, ఇది ఆ పార్ట్. సో అలా రెండిట్లకి మధ్యలో మనకు హాట్ ఎండ్ థ్రోట్ వస్తుంది అనమాట ఇట్లా ఈ మధ్యలో. ఓకే, ఈ స్క్రూస్ యూజ్ చేసి మనం టైట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే, సో అది ఫస్ట్ ఈ పార్ట్ని మనం క్యారేజీ చేసిన తర్వాత మనం ఈ హాట్ ఎండ్ని దీని లోపల పెట్టి దానిపైన మనం రెండో పార్ట్ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 2 హోల్స్ ఏమనంటే అది బ్లోవర్ ఫ్యాన్ పెట్టడం కోసం అన్నమాట. సో ఇదైతే ఇన్స్టాల్ చేసేసాను. ఇప్పుడు దీనికి ఫ్యాన్ని అటాచ్ చేస్తున్నాను. ఈ ఫ్యాన్ అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక వైట్ కలర్ ట్యూబ్ ఉంది కదా. సో ఫస్ట్ అయితే ఈ ఫ్యాన్ అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక వైట్ కలర్ ట్యూబ్ ఉంది కదా. సో దాన్ని ఏం చేస్తానంటే దాన్ని ఎక్స్ట్రూడర్ మోటార్కి అటాచ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఉంది కదా, సో ఈ ప్లేస్లో మనం అటాచ్ చేస్తాం. సో దానికి ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనం ఇలా అటాచ్ చేయొచ్చు. సో ఫిలమెంట్ ఏమవుతుందంటే ఎక్స్ట్రూడర్ మోటార్ నుంచి మనకి హాట్ ఎండ్లోకి ఫిలమెంట్ త్రూ ఈ ట్యూబ్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎండ్ స్టాప్లను ఇన్స్టాల్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడండి 3 ఎండ్ స్టాప్లు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్సిస్కి XYZకి కావాల్సిన ఎండ్ స్టాప్స్ అనమాట ఇవి. సో దీంట్లో మీరు ఇది చూస్తే ఫస్ట్ది వచ్చేసి ఇది ఒకే ఒక 3D ప్రింటెడ్ సంబంధించిన పార్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి Z యాక్సిస్కి అనమాట. సో దానికి మనం T-నట్ యూజ్ చేసి మనం అల్యూమినియం ఎక్స్ట్రూషన్కి అటాచ్ చేస్తాం. సో ఇది ఒక్కదానికే 3D ప్రింటెడ్ పార్ట్ ఉంటుంది. సో మిగతా వాటికి మనం డైరెక్ట్గా ఎండ్ స్టాప్ని అటాచ్ చేసేయచ్చు అనమాట. సో ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తాను ఒక్కొక్క యాక్సిస్కి ఎలాగా నేను ఇది అటాచ్ చేస్తున్నాను. సో Z యాక్సిస్కి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను నేను. సో X యాక్సిస్కి ఇక్కడ అటాచ్ చేస్తాను నేను ఎండ్ స్టాప్ని. సో Y యాక్సిస్కి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం ఎండ్ స్టాప్ని. ఏమి లేదా స్మూత్ రాడ్కి ఒక జిప్ టై యూస్ చేసి మనం అటాచ్ చేయొచ్చు. సో అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే బెడ్ వచ్చి ఆ ఎండ్ స్టాప్ తగిలినప్పుడల్లా అది యాక్టివేట్ అవుతుంది. ఓకే, చాలా సింపుల్గానే మీరు అటాచ్ చేసేయచ్చు అన్నమాట Y యాక్సిస్కి ఎండ్ స్టాప్ని. మొత్తం రెడీ అయిపోయినట్టేనండి. జస్ట్ మనం ఇంకా ఈ ఎలక్ట్రానిక్స్ మెయిన్ బోర్డు కనెక్ట్ చేస్తే సరిపోతుంది.